అమ్మవారి సేవలో తరించడానికి మేము చాలా అదృష్టవంతులు అని మేము అనుకుంటున్నామండి. ఎందుకంటే మా నాన్నగారు 25 years అయిందండి గుడి కట్టిన దగ్గర నుంచి. అప్పట్లో మేము చిన్నపిల్లలం గాని ఇప్పుడు కొంచెం మేము పెద్ద అయిన తర్వాత ఆ అనుభవం గాని ఆ ఆనందం గాని మాకు తెలిసి వచ్చి ఇందులోనే మేము అమ్మవారి సేవలో తరిస్తున్నామండి. ఇది ఇప్పుడు మనకి ఈ రోజు అమ్మవారిది ఆత్మాహుతి ఈ రోజు అండి. విశ్వరూప సందర్శనం, సాయంత్రం పారాయణం, మార్నింగ్ అంతా కూడా మనకి అభిషేకాలు, హోమాలు ఫస్ట్, తర్వాత అభిషేకాలు, తర్వాత సాయంత్రం 6 గంటలకు పారాయణం అన్ని జరుగుతాయండి. అలానే మనకి ప్రతి బుధవారం కూడా ఇక్కడ భజన జరుగుతుందండి. సాయంత్రం 6 to 7:30 మధ్యలో జరుగుతుంది. అలానే ముఖ్య రోజుల్లో కూడా పారాయణలు జరుగుతాయి, కోలాటాలు జరుగుతాయి. అన్ని కూడా అమ్మవారికి చాలా విశేషంగా జరుగుతాయండి. ప్రతిరోజు ప్రతి అకేషన్ కి కూడా అన్నమాట అండి. ఈ రోజు విశిష్టత అంటే మనకి 102 గోత్రికులతోటి అమ్మవారు ఆత్మార్పణ చేసుకున్నారండి ఈ రోజు. అది రాజరాజ నరేంద్రుడు అమ్మవారిని ఇష్టపడ్డారు కాబట్టి దాన్ని అలా చేయటం అమ్మవారికి ఇష్టం లేక ఆత్మార్పణ చేసుకున్నారండి ఈ రోజు అమ్మవారి ఆత్మార్పణ కాబట్టి మార్నింగ్ నుంచి అభిషేకాలు ఉంటాయండి. ఈవేళ స్పెషల్ అండి అమ్మవారి ఆత్మార్పణకి సంబంధించి. అమ్మవారి ముందుగా గణపతి హోమం, తర్వాత వాసవి హోమం, తర్వాత ఋషిగోత్రాలకి హోమం, అందరికీ హోమం చేయించి సాయంత్రం పారాయణండి. ఈ రోజు అమ్మవారు 102 గోత్రికులతోటి ఆత్మార్పణ చేసుకున్నారు కాబట్టి ఈ రోజు ముఖ్యంగా పారాయణం గాని పూజలు గాని చాలా విశేషంగా చేస్తారండి ఇక్కడ.